నాటుకోడి ఇగురు. నాటుకోడి ఇగురుకి కావాల్సిన పదార్థాలండి. నాటుకోడి, దీన్ని పసుపుతో కాల్చి తర్వాత పసుపు రాసి తీసుకొస్తారనమాట. అలాగే దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ముందుగా ఇలా నూనె వేడి చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ఇందులో నాటుకోడి ముక్కలు వేసుకుంటాం. ఇందులో ముందుగా పసుపు, అలాగే నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దానికి చూపించినట్టుగా అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. అయితే 10 నిమిషాల తర్వాతే మనం ఉప్పు కారం అన్నీ వేస్తాం, ఇప్పుడు ఏమీ వేయం. 10 నిమిషాలు ఉడికేటప్పటికి అలా వాటర్ వచ్చిందండి. ఇప్పుడు మనం కారం అది వేసుకునే టైము ఆసనమైంది. ఇప్పుడు కారం వేస్తాం. కారం ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. కారం ఎక్కువగానే వేసుకుంటాం. ఇలా జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటాం. ఇందులో కొంచెం నీళ్లు పడతాయండి, ఎందుకంటే నాటుకోడి కదా. మామూలు కోళ్ళు అయితే వేయక్కర్లేదు, కానీ ఇందులో పడతాయి. సో కొంచెం నీళ్లు వేసుకుని ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం. ఎస్, కొత్త ఉడుకుతున్నటువంటి ఈ కూరలో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటామండి. తర్వాత ఇందులో హార్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఈ మసాలా. ముందుగా మీకు చూపించినట్టుగానే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర కలిపి మొత్తం అంతా గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. అప్పుడు చిక్కదనం వస్తుంది అనమాట. ఇది నాటుకోడి ఇగురికి చాలా హార్ట్ ఆఫ్ ద మసాలా అన్నమాట. చూసారా, మొత్తం కలిపేటప్పుడు చిక్కగా అయిపోయింది. ఆ గ్రేవీ ఏంటంటే అది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇంకొంచెం సేపు ఉడికించి ఒక 5 మినిట్స్ ఉడికించి తర్వాత దింపేసుకుంటే నాటుకోడి ఇగురు రెడీ అయిపోతుంది. ఇంకొంచెం దగ్గరికి పడిన తర్వాత నాటుకోడి ఇగురు రెడీ అయిపోతుంది. తింటాను. నాటుకోడి కర్రీ రెడీ అయిపోయిందండి. నాటుకోడి ఇగురు, దీన్ని రైస్తో నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నాటుకోడి